పవన్ కళ్యాణ్ ఈ పేరిప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనూ ఓ సంచలనం. స్వతంత్ర భారతదేశంలో మరో రాజకీయ నేత సాధించలేని ఘనతను సొంతం చేసుకొని సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకున్నారు సేనాని. అసలు ఇంతటి అసాధారణ విజయం జనసేనకు ఎలా సాధ్యమైంది? ఆ మాటకొస్తే కూటమి బంపర్ విక్టరీ వెనుకున్నది కూడా పవన్ కళ్యాణే. ఏపీ రాజకీయ యవనికపై ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదుగుతున్న పవన్ ఇదే ఊపుతో ముందుకెళ్తే భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయమా? సేనాని ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఏపీలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజార్టీతో నెగ్గి జనసేన పార్టీ దేశంలో సంచలన రికార్డు క్రియేట్ చేసింది. జనసేన అఖండ విజయం వెనుక పవన్ పాత్ర అనన్య సామాన్యమైనది. కూటమి ఈ స్థాయిలో విజయం సాధించడానికి సేనాని దూరదృష్టి, రాష్ట్రం బాగుండాలన్న తపనే కారణమని చెప్పొచ్చు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమి ఏర్పాటు చేశారు పవన్. అందులోనూ బీజేపీని కూడా తీసుకొచ్చి ఎన్డీఏ కూటమి ఈ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. దేశంలో కూడా ఎన్డీఏ కూటమికి ఎంతో దన్నుగా నిలిచారు. పవన్ ఏపీలో కూటమి ఏర్పాటు చేయకుంటే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకొచ్చేది కాదంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రధాని మోదీ లాంటి వాళ్లు కూడా పవన్ ను తుఫాన్తో పోల్చారు. ఇంతటి విజయం సాధించే క్రమంలో సేనాని ఎన్నో త్యాగాలు చేశారు. ఇకపోతే పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించిన ఏకైక పార్టీ జనసేన. 100% స్ట్రైక్ రేట్ అనేది చరిత్రలో ఇంకెవరికి సాధ్యం కాలేదు. కూటమి ఇంతటి ప్రభంజనంతో విజయం సాధించడానికి ఏకైక కారణం పవన్ కళ్యాణ్ మాత్రమే అని ప్రత్యేకించి ఎవ్వరికి చెప్పనక్కర్లేదు. ప్రజలు తమను పట్టించుకోకపోయినా, అభివృద్ధి చెయ్యకపోయినా, వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినా వారి జవాబు ఖచ్చితంగా ఎన్నికల్లో ఉంటుందని చెప్పడానికి ఏపీలో మొన్న జరిగిన ఎన్నికలే ఉదాహరణ అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న మాటకు కట్టుబడిన పవన్ అటు టీడీపీ ఇటు బీజేపీతో పొత్తుతో అఖండ విజయాన్ని సాధించారు. ఎవరు కలలో కూడా ఊహించని విక్టరీని సాధించారు. పవన్ ఫ్యాక్టర్ గట్టిగా పనిచేయడంతో జనసేన అభ్యర్థితో పాటు మిత్రపక్షాల అభ్యర్థులకు కూడా చరిత్రలో ఎవరికి రానటువంటి మెజార్టీలు వచ్చాయి. ఈ విజయంతో గతంలో తనపై విమర్శలు చేసిన వైసీపీ నేతలకు తిరుగులేని సమాధానమిచ్చారు పవన్. కూటమి అధికారంలో రావడంతో డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే కీలకమైన శాఖలకు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి అధికారులతో సమీక్షలతో బిజీగా గడుపుతున్నారు పవన్. ఒక నిఖార్సైన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో తన చేతులతో చూపిస్తున్నారు. ప్రతి శాఖపై పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అధికారులకు డెడ్ లైన్ విధించి ఖచ్చితమైన బాధ్యతను అప్పచెప్పారు. నిత్య విద్యార్థిని చెబుతూ గీత దాటితే చర్యలు తప్పవని సున్నితంగా అధికారులకు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. పవన్ పనితనం చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఫైల్స్ పై సంతకాలు పెడుతున్నారు. వాటిని తన డైరీలో నోట్ చేసుకుంటూ ఇంతకు ముందు ఏ మంత్రి పాటించని కొత్త పద్ధతికి శ్రీకారం చుడుతున్నారు. పవన్ పనితీరును చూసి ఇటు ప్రజలు కూడా సంతోషిస్తున్నారు. పవన్ బాధ్యతగా పనిచేయడం చూసి ఇతర మంత్రులు సైతం ఆయన బాటలోనే నడుస్తున్నారు. ఇకపోతే పవన్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? పార్టీని పటిష్టం చేయడమా, దిగువ స్థాయి నాయకుల్ని తయారు చేయడమా? పవన్ మనస్తత్వాన్ని బట్టి చూస్తే ప్రస్తుతం రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే ఆయనకు ప్రయారిటీగా కనిపిస్తోంది. 2-3 ఏళ్లు ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన తర్వాతని పార్టీపై దృష్టి సారిస్తారనే ప్రచారం సాగుతోంది. అప్పటికి రాష్ట్రంలో పరిస్థితులు ఓ కొలికొచ్చే అవకాశం ఉంది. సో అప్పుడు తన రాజకీయ భవిష్యత్తు, పార్టీ ఫ్యూచర్ పై సేనాని ఫోకస్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈలోపు రాష్ట్రంలో సమస్యలను తీర్చడమే ఆయనకు ప్రధాన ఎజెండాగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు పవన్ అలానే పనిచేసుకుంటూ పోతే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.